హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సంక్రాంతికి పిండి వంటలు రెడీ అయిపోయినాయా? మాయైతే రెడీ అయిపోయినాయి. ఏమేం చేశామో ఈ వీడియోలో మీకు చూపిస్తా. కారపూస, గవ్వలు, సున్నుండలు, జంతికలు, చెక్కలు ఇవన్నీ రెడీ అయిపోయినాయి అన్నమాట. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం ఇప్పుడు కారపూస ఎట్లా తయారు చేయాలో చూద్దాం. కేజీ లెక్క చెప్తానన్నమాట. కేజీ శనగపిండి తీసుకొని దీంట్లో పావు కిలో వరిపిండి వేసుకుని కారం కోసం మనం పచ్చిమిరపకాయలు, ధనియాలు, అల్లం పేస్ట్ చేసేసుకుని ఆ మిశ్రమాన్ని దీంట్లో కలిపేసుకోవాలన్నమాట. ఉప్పు మనం రుచికి తగినట్టు చూసుకుని వేసుకోవడమే. ఈ పచ్చిమిరపకాయలు, అల్లం, ధనియాలు ఇవన్నీ ఒక 50 గ్రామ్స్ మొత్తం మిక్సీ పట్టేసుకుని ఆ పేస్ట్ ఇందులో కలిపేసుకుని మనకి ఉంటాయి కదా చక్రాల గిద్దలు కారపూసవి, అవి తీసుకుని మొత్తం నూనెలో ఒత్తేసుకుంటే మనకి కారపూస రెడీ అన్నమాట. వేడి నీళ్ళు పోసుకోవాలండి, గోరువెచ్చటి నీళ్ళు పోసుకుని కలుపుకుంటే మనకి కారపూస అనేవి చక్కగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చూసారా ఎంత చక్కగా వచ్చినాయో క్రిస్పీగా. ఇట్లాగా మనకి చక్రాల గిద్దల్లో డైరెక్ట్గా నూనెలో వేసేసుకోవడమేనమాట. రాని వాళ్ళు వేరే విధంగా కూడా వేస్తారు. వచ్చిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే డైరెక్ట్గా ఇట్లా వేసేసుకోవచ్చు అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ తోటి. కారపూస రెడీ అనమాట. అదేవిధంగా మనం జంతికలు, 6 చక్రాలు ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూద్దాము. సేమ్ ఇట్లానే మనం కారపూస అనేది శనగపిండి ఎక్కువ, వరిపిండి తక్కువ కదా. జంతికలకు వచ్చేసి కేజీ వరిపిండికి పావు కిలో శనగపిండి తీసుకుని సేమ్ ఇదే మిక్స్చర్ అనమాట జంతికలకు కూడా. జంతికలు చక్రాల గిద్దతో డైరెక్ట్గా వేయలేని వాళ్ళు ఇట్లాగా గరిటె మీద వేసుకుని ఆయిల్లో ఇలా వదిలిపెట్టచ్చు. ఇది ఒక ట్రిక్ అనమాట జంతికలు వేసుకోవడానికి. జంతికలని అంటారు కొంతమంది, కొన్ని చోట్ల చక్రాలు అంటారు, కొంతమంది సెకినాలు అని అంటారు. మేము జంతికలు అంటామన్నమాట. వరిపిండి కేజీ వరిపిండికి పావు కిలో శనగపిండి బదులు చాలామంది మినప్పిండి వేసుకుంటారు, పెసరపిండి వేసుకుంటారు టేస్ట్ కోసం అనమాట. సేమ్ ధనియాలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్. మన జంతికలో ఇంకేం వేస్తాము, వాము వేస్తాము ఒక 50 గ్రామ్స్ అనమాట. ఇదంతా కేజీ కొలతకనమాట. ఇలాగ పిండి ఎండిపోకుండా తడి టవల్ దాని మీద వేసుకుంటే మనం లాస్ట్ జంతిక వరకు కూడా మనకు పిండి అనేది బాగుంటుంది అనమాట. ఇలా వేసేసుకుని జంతికలు చేసుకోవచ్చు డైరెక్ట్గా బాండీలో వేయలేని వాళ్ళు. అది చక్కగా క్రిస్పీగా జంతికలు కూడా రెడీ అయిపోయాయి. సంక్రాంతి పిండి వంటలు మీరు స్టార్ట్ చేసేసారా అండి? మీరు ఏమేం చేశారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ చెక్కలు అంటారు కదా, దానికి ఏంటంటే కొలత ఆడిచ్చేసుకుంటాం. వరిపిండి చూసారు ఎంత తెల్లగా ఉందో. వరిపిండి కేజీన్నర తీసుకుని పచ్చిశనగపప్పు ఒక 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఒక పావు కిలో పచ్చిశనగపప్పు. సేమ్ అదే పేస్ట్ అనమాట. పచ్చిమిరపకాయలు, ధనియాలు, అల్లం పేస్ట్ చేసి 50 గ్రామ్స్ అట్లా పడుతుంది. పేస్ట్ వేసేసుకుంటాము ఇందులో. నెక్స్ట్ పచ్చిశనగపప్పు చెప్పాను కదా, ఒక పావు కిలో పచ్చిశనగపప్పు. ఎక్కువగా కనపడాలి అనుకుంటే పావు కిలో వేసుకోవచ్చు. అక్కర్లేదనుకుంటే మనం ఒక 100 గ్రాములైన సరిపోతాయి. ఇందులో జీలకర్ర, నెక్స్ట్ కరివేపాకు బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకుని కలిపేసుకోవాలి. ఉప్పు మనకి రుచికి తగినట్టు మనకు సరిపోయేంత. ఉప్పు ఎక్కువ వేసుకున్నా కూడా బాగోదు కదా. ఇందులో కాసిన గోరువెచ్చటి నీళ్లు పోసుకోకపోయినా పర్వాలేదు. కొంతమంది క్రిస్పీగా రావడానికి డాల్డా వేస్తారు, వెన్నతో కూడా కలుపుతారనమాట. ఇక్కడ అవేం వేయలేదు, మేము మామూలుగా కలిపేసాము. చక్కగా ఇలాగా పిండిని బాగా అన్నీ కలిసేటట్టు టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని, ఉప్పు ఎక్కువగా బాగా తగులుతుంది అన్నట్టుగానే కలుపుకోవాలన్నమాట.
అప్పుడే మనకి వేగిన తర్వాత కరెక్ట్గా సరిపోతాయి. అది ఇట్లా మనం చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుని, దీనికి కూడా ఒక ట్రిక్ ఉందన్నమాట. ఒక కవర్ తీసుకొని ఇట్లాగా 4 ఉండలు పెట్టేసి గిన్నెతో ప్రెస్ చేసేసుకుంటే మనం ఎన్ని కావాలంటే అన్ని చెక్కలు ఒకేసారి వేసేసుకోవచ్చు అనమాట. పూరి పొత్తేది ఇవన్నీ కాకుండా ఇట్లాగా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. చెక్కలు కూడా రెడీ అయిపోయాయి. అదనమాట. ఇట్లా నూనె బాగా వేగిన తర్వాత వేసేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేయడమే. నెక్స్ట్ గవ్వలు ఎలా చేసుకోవాలో చూద్దాము. కేజీ మైదా పిండికి పావు కిలో బొంబాయి రవ్వ కలిపి, నెక్స్ట్ ఉప్పు తగినంత, వేడి నూనె పోసుకుని కలుపుకోవాలన్నమాట. గవ్వలు క్రిస్పీగా రావాలంటే ఒక 100 గ్రామ్స్ మరిగిన నూనె పోసుకుని పిండి కలుపుకుని ఇట్లా గవ్వలు ఒత్తే చెక్కలు ఉంటాయి అన్నమాట. ఆ చెక్కతోటి మనం గవ్వలు ఒత్తేసుకుని ఇట్లాగా నూనె కాగిన తర్వాత వేసేసుకుంటే చక్కటి క్రిస్పీగా వచ్చే గవ్వలు రెడీ అనమాట. పాకం వచ్చేసి కేజీకి 1/2 కేజీ బెల్లం వేసుకుంటే మనకి క్రిస్పీగా చాలా టేస్టీ అయిన గవ్వలు రెడీ అనమాట. కొంతమంది స్వీట్ తినే వాళ్ళకి బెల్లం పాకంతో వేసుకుంటారు, కొంతమంది ఇట్లాగా విడిగా కూడా తింటారనమాట. గవ్వలు అయితే రెడీ అయిపోయి కేజీకి 1/2 కేజీ బెల్లం అనమాట పాకం. ఎక్కువ బెల్లం తీపి తినేవాళ్ళు ఇంకొక పావు కేజీకి 500 గ్రామ్స్ కదా, 600 గ్రాములు అట్లా కూడా వేసుకోవచ్చు. కొంతమంది కొంచెం షుగర్ కూడా వేసుకుని పాకంలో తీపి తినేవాళ్ళ కోసం అలా వేసుకోవచ్చు. గవ్వలు అయితే రెడీ అయిపోయి నెక్స్ట్ వచ్చేసి మిఠాయి అంటారు, కరకజ్జు అంటారు. కేజీ శనగపిండికి 1/2 కిలో వరిపిండి వేసుకోవాలన్నమాట. వేసుకుని రుచికి తగ్గ ఉప్పు వేసుకుని చక్కగా పల్చగా బూందీ కావాలి కదా మరి మిఠాయి అంటే. కరకజ్జు అంటేనేమో పాకం చాలా గట్టిగా పడతారు, ముదురు పాకం అనమాట. మిఠాయి అంటే కొంచెం లేతగా పడతారు. ఆ పాకం దాన్ని బట్టి చూసుకుని మనం చేసుకోవడమే. కేజీకి 1/2 కేజీ బెల్లం పాకానికి, కేజీ శనగపిండి, 1/2 కిలో వరిపిండి, సాల్ట్, బూందీ చక్కగా రెడ్డిష్గా వచ్చేటట్టు వేపుకుంటే మనకి బూందీ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇట్లాగా వాటరీగా పిండి కలిపేసుకుని బూందీని ఫ్రై చేసుకుంటే ఆయిల్లో కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చేటట్టు బూందీ తీసుకుంటే మనకి బూందీ అనేది క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఇలా బూందీ అయిపోయిన తర్వాత కేజీకి 1/2 కేజీ బెల్లంతో కలిపే పాకం పట్టేసుకుని మనం మిఠాయి ఆర్ కరకజ్జాన్ని రెడీ చేసుకోవచ్చు. సున్నుండలు ఎలా తయారు చేయాలో చూద్దాం. 2 కేజీల మినుములు అనమాట. బెల్లం సున్నుండలు, పంచదార 2 చేసుకుంటాం అనమాట. ఇవి మినుములు కూడా వేపేసిన మినుములు కూడా మనకి బయట మార్కెట్లో దొరుకుతున్నాయి. అలా అయితే బెల్లం అయితే కేజీ మినుములకి కేజీ బెల్లం, నెయ్యి అనేది కొంచెం తగ్గుతుంది బెల్లం సున్నుండలకి. పంచదార అయితే 3 సమానం అనమాట. కేజీ మినుములు, కేజీ పంచదార, కేజీ నెయ్యి. ఇట్లా చేసుకుంటే 2 రకాల సున్నుండలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పంచదార బెల్లం 2 తింటాం అనమాట. మా బాబు కోసం పంచదార చేస్తుంది అమ్మ, నాన్నగారి కోసం బెల్లం సున్నుండలు చేస్తారనమాట. ఈ 2 రకాలు మీకు ఈ వీడియోలో చూపించాను. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.